హైదరాబాద్ ఉప్పల్లో జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళన బాటపట్టారు. తమతో పని చేయించుకుని తగిన డబ్బులు ఇవ్వడం లేదని రోడ్డెక్కారు. 2-3 నెలలుగా కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్లు కూడా ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. రోజు 12 గంటల డ్యూటీ చేసినా 500 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడే సమయంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేసే ఎక్స్ట్రా ఛార్జీలను పూర్తిగా యాజమాన్యం తీసుకుంటుందని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. తమ నిరసన వ్యక్తం చేస్తే పోలీస్ కేసులు పెడతామని యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తుందని వాపోయారు. వాళ్ళ దౌర్జన్యం ఎలా ఉందంటే యాజమాన్యంది, ఇప్పుడు మేమేమన్నా మా డిమాండ్స్ ఏమన్నా చెప్దాం అనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్ బెదిరిస్తున్నారు. మీ ఐడి టర్మ్ ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళ ఐడి టర్మినేట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈవెన్ వాటి డెలివరీ బాయ్ని బెదిరించే స్థాయికి వాటి పికప్ బాయ్ కూడా బెదిరిస్తున్నాడు. నేను ఆర్డర్ తెచ్చియను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే అంత దౌర్జన్యం అయిపోయింది మాది మా మీద. ఇది ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు 10 గంటలు డ్యూటీ చేస్తే 1200-1300 సంపాదించుకునేది అన్ని ఖర్చులు పోగా. ఈ రోజు పరిస్థితి ఎట్లుంది, 15 గంటలు పనిచేసినా కూడా మొత్తం ఇంక్లూడింగ్ ఖర్చులతో కూడా 1000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. మాకు వర్షం పడుతున్నా కూడా వర్షం పడితే వర్షం సర్జన్ పెడతాడు, కస్టమర్ దగ్గర 20 రూపాయలు తీసుకుంటారు. రెయిన్ సర్జన్ ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తాడు డెలివరీ ఛార్జెస్ కాకుండా. మా కోసం తీసుకున్నా కూడా మాకు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు కూడా వాడే తీసుకుంటున్నాడు, వాళ్ళే చేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఎవరు టీఎల్ ఉంటారు, టీఎల్ అని అడిగితే మాకేం తెలియదు, మీరు ఎవరినైనా అడుక్కోర్రి అంటే మాకు ఉన్నది మీరే కదా, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం. వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే ఎవరిని అడగాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఆర్డర్ పే అయినా ఆర్డర్ పడ్డప్పుడు ఇంత అమౌంట్ వస్తుందని చూపిస్తాడు అప్రాక్స్, దానికి తక్కువనే కట్ చేస్తూనే ఉన్నాడు. అడిగినా కూడా ఎవరు సమాధానం చెప్పరు. ఇంత అమౌంట్ వచ్చేది 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు రావాల్సింది 70 రూపాయలు ఇస్తున్నాడు. పికప్ ఉంటుంది 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ అని పికప్ చేస్తాడు, రూపాయి కూడా. 4 కిలోమీటర్ పెట్రోల్ అయితే మాకు ఫ్రీగా వస్తలేదు కదా, డబ్బులు అయితే పెట్రోల్ ఒకప్పుడు అంటే నువ్వు అమౌంట్ ఎక్కువ ఇచ్చినావు ఓకే, ఇవ్వకుండా నడిచింది. ఇప్పుడు పరిస్థితి ఏంది, అప్పుడు పెట్రోల్ 70 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది. అప్పుడు ఇవ్వలేకున్నా కూడా ఇప్పుడు ఇవ్వకపోతే ఇవ్వను అని అంటే నాకు ఖర్చు అయితే పెరుగుతుంది కదా, నా సంపాదన అయితే పెరగట్లేదు. గత జొమాటోలో 5 సంవత్సరాల నుంచి రైడర్ గా పనిచేస్తున్నాను. మాకు ఇన్సెంటివ్లు చాలా తగ్గించారన్న. గత 3 నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటివ్లు 150 రూపాయలు కూడా ఇన్సెంటివ్ తెచ్చిందన్న. దయచేసి మాకు ఇన్సెంటివ్లు పెంచాలని మేము కోరుతున్నామన్నా. ఇన్సెంటివ్లు మినిమం ఒక 300 అన్న ఉండాలన్న. ఎందుకంటే పెట్రోల్ అనేది మాకు రోజు 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నామన్నా. మేము దగ్గర 12 గంటల డ్యూటీ అంటే 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నాం. మాకు లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పే కూడా ఇవ్వట్లేదన్న. మొన్న ఒక రైడర్ ఏమైందంటే 22 కిలోమీటర్లకు 171 రూపాయలు ఇచ్చిందన్న. అప్ అండ్ డౌన్ 44 కిలోమీటర్లు అవుతుంది అతనికి, అక్కడ ఆర్డర్ పడదు. 44 కిలోమీటర్లకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 171 రూపాయలన్నా. మాకు ఇట్లాగా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, మాకు ఇన్సెంటివ్లు తక్కువ చేస్తున్నారు, ఇన్సూరెన్స్లు కూడా ఇవ్వట్లేదన్న. దయచేసి